రేపు మీరు వెళ్ళట్లేదు. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. సో రేపు నేనేంటనేది చూపిస్తా. మీరు హనీమూన్కి వెళ్లకుండా నేను ఆపేస్తా. ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండు చరణ్. నువ్వు బయలుదేరు, వాళ్ళు వెళ్ళారుగా, వెళ్ళు. ఇలాగే బిల్డప్ డైలాగులు చెప్తుంది. నీకెందుకు నేనున్నాను, నీకెందుకు నేను చూసుకుంటాను. రేపేం చేస్తుందో ఈ మహాతల్లి. మమ్మీ తెల్లారిపోయింది. హనీమూను. నువ్వేమీ టెన్షన్ పడకరా, నేనున్నాను కదా. ప్రతిసారి నేనున్నాను అంటున్నావు. ఫైనల్ గా దాంతో హనీమూన్కి వెళ్తే నేనుంటానో లేదో తెలీదు. అమ్మ పల్లవి, పల్లవి రామా, టైం అవుతుంది, రా త్వరగా రవి. ఏమండి, అప్పుడే రెడీ అయిపోయారా? రెడీ అవడం ఏంటి, హనీమూన్కి వెళ్తున్నావన్న ఆనందంలో 4-5 స్టెప్పులు కూడా వేసాను. అవునా, ఎప్పుడురా, ఎప్పుడేసావు? ఇందా గదిలో వేసాడులేండి. పదండి. వెళ్ళండి. రండి రండి, త్వరగా బయలుదేరుదురు గాని మళ్ళీ వర్జం వచ్చేస్తుంది. ఏయ్, ఇదంతా ఏంటి? కారు. రేయ్, ఈ డెకరేషన్ ఏంటి అంటున్నాను. హనీమూన్కి వెళ్తున్నారు కదా, డెకరేషన్ చేయకుండా ఎలా ఉంటారు అన్నయ్య? అవునరా, ఇదొక ఆనవాయితీ. పైగా మీకు ఫ్లైట్ మిస్ అవ్వడం కూడా చాలా మంచిదైందిరా. ఎందుకు? ఎందుకంటావేంటి, ఫ్లైట్లో ఏముందిరా, ఇలా ఎక్కితే అలా దిగిపోతారు. అదే కారులో అయితే లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ మంచి చెడ్డ మాట్లాడుకుంటూ ముద్దు ముచ్చట్లు ఆడుకుంటూ హ్యాపీగా వెళ్ళొచ్చు. అవునన్నయ్య, అలాంటి లాంగ్ డ్రైవ్ నా జీవితంలో కూడా పడాలని కోరుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించన్నయ్యా. రేయ్, నువ్వు ఆగు. ఎందుకంత చిరాకు పడతారు? అమ్మా, మీ గిలి కజ్జాలు ఏమైనా ఉంటే వెళ్ళేదారిలో పెట్టుకోండి. త్వరగా బయలుదేరండి, వర్జం వచ్చేస్తుంది. బయలుదేరండి, బయలుదేరండి. అమ్మా, ఆంటీ, 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 అమ్మా, మమ్మీ, అత్తయ్య, మమ్మీ, సుమలత, ఏమైంది మమ్మీ? అయ్యో, ఆంటీకి హార్ట్ అటాక్ వచ్చినట్టుంది, త్వరగా డాక్టర్ని పిలవండి. ఏయ్, అలా చూస్తున్నావేంట్రా, డాక్టర్కి ఫోన్ చేయరా. శుభమాని హనీమూన్కి వెళ్తుంటే అత్తయ్య గారికి ఇలా జరిగిందేంటి? ఇంకా హనీమూన్ ఏంటి? ఆంటీకి హార్ట్ అటాక్ వస్తే ఆంటీని లోపలికి తీసుకెళ్ళండి. మీ ట్రిప్ క్యాన్సిల్ చేయండి. అబ్బా, అమ్మ అత్త, ఇది నీ ఎత్త, చెప్తా నాగు. లోపలికి వెళ్దాం, రండి రండి. ఆగండి, ఆగండి, ఎందుకంత కంగారు పడిపోతున్నారు? అత్తయ్య, నిజంగా పెయిన్ వస్తుందా? కళ్ళు కనపడడం లేదంటే పెయిన్ తట్టుకోలేకపోతున్నాను. నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందేమోని. హార్ట్ అటాక్ వస్తే అన్ని డైలాగులు చెప్పారు బామ్మగారు. ఇది హార్ట్ పెయిన్ కాదు, గ్యాస్ పెయిన్. ఏంటి, గ్యాస్ పెయినా? అవునండి, నేను సెట్ చేస్తాను కదా, కొంచెం పక్కకు తప్పుకోండి. ఏ, నువ్వేమైనా డాక్టర్వా చెక్ చేయడానికి? అరే, ప్రతిదానికి డాక్టర్ అవసరం లేదు. మొన్న మన ఇంట్లో ఒక ఆవిడ అలాగే హార్ట్ పట్టుకుని పడిపోతే నేను సిపిఆర్ చేసి బతికించాను కదా. డాక్టర్ని పిలిచామా? డాక్టర్ వచ్చిన తర్వాత ఏమన్నారు? సిపిఆర్ చేయడం వల్లే ఆవిడ బ్రతికింది అన్నారు. సో అలాంటిదే ఇది కూడా. మీరు తప్పుకొని చెప్తాను. అత్తయ్య, పెయిన్ బాగా వస్తుందా? అవును. పడుకోపోతే నేను లోపల పడుకుంటాను. పడుకోండి ముందు.
బుద్ధుందా లేదా? మనిషివా పశువా? నేను మనిషిని అనుకుంటున్నావా, బండరాయి అనుకుంటున్నావా? అలా గుద్దేస్తున్నావు. ఒక గుద్దు గుద్ది నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? అత్తగారు మీరు సెట్ అయిపోయారు. బామ్మగారు అత్తగారు సెట్ అయిపోయారు. మామగారు అత్తగారు సెట్ అయిపోయారు. ఏమండి అత్తగారు సెట్ అయిపోయారండి. అవునే, నీ చేతుల్లో ఏదో మహత్యం ఉందే. ఇలా గుద్దేవో లేదో అలా సెట్ అయిపోయింది. సెట్ అవ్వకపోతే అలా లేచి అంత గట్టిగా మాట్లాడుతుందా? ఏం సుమలత? ఆ, అయినా ఏదో నీరసంగా ఉన్నట్టుంది. అవునా మమ్మీ? నీకింత నీరసంగా ఉంటే మేము హనీమూన్కి వెళ్ళి ఎలా ఆనందంగా ఉంటాం? ఆ ట్రిప్ క్యాన్సిల్. ఆగరా, మాట్లాడితే ట్రిప్ క్యాన్సిల్ అని చెప్పి బాగానే ఉంది కదా. కొంచెం నీరసం అట. చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా. మీరు దాని గురించి ఆలోచించకండి. మీరంత దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళితే లేట్ అయిపోతుందని మీకోసం డ్రైవర్ని కూడా పెట్టాను. మీరింకేం ఆలోచించకండి. బయలుదేరండి. అవును, మీరు బయలుదేరండి. బయలుదేరండి అన్నయ్య. వెళ్ళమ్మా, మీరు వెళ్ళరా. బయలుదేరండి. బాయ్ బామ్మగారు. బాయ్ బాయ్ అమ్మా. మామయ్య గారు. హ్యాపీ జర్నీ. బాయ్. బాయ్. చా, ఈ ప్లాన్ కూడా మిస్ అయింది. అయినా ఏంటంటే మీరు ఎందుకలా వెంటనే పైకి లేచారు? లేవడమేంటే, అది గుద్దిన గుద్దులకి పైకి పోయేదాన్ని. ఏం చేయమంటావ్? ఇప్పుడిది నా కొడుకుని తీసుకుని హనీమూన్కి వెళ్ళింది. దారిలో ఖచ్చితంగా వాడి మనసును మార్చేస్తుంది. మీరేం టెన్షన్ పడకండి ఆంటీ. ఈ ప్లాన్ ఫెయిల్ అయినంత మాత్రాన ఆ పల్లవి సక్సెస్ అయినట్టు కాదు. హనీమూన్కి బయలుదేరిన పల్లవికి చుక్కలు మేం చూపిస్తాం కదా. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? సో ఆ ప్లాన్ మిస్ అవ్వదు. మీరు టెన్షన్ పడకండి.